కేటీఆర్ ఈడీ విచారణకు సంబంధించి కేటీఆర్ నివాసం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహకాధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏసీబీ ముందు కేటీఆర్ హాజరయ్యారు. అటు ఏసీబీతో పాటు ఈడీ ముందు కూడా అప్పుడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇరువురు కూడా హాజరయ్యారు. ఆ ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తి స్థాయిలో ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేసింది. వాస్తవానికి కేటీఆర్ను కూడా గతంలో ఈ నెల 7వ తేదీన హాజరు కావాలని ఈడీ మొదట నోటీసులు జారీ చేసింది. కానీ అప్పటికే ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కేటీఆర్ కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో అంతవరకు దాని నిర్ణయం వచ్చే వరకు ఆగాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దాంతో కేటీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఈడీ ఇవాళ 16వ తేదీన హాజరు కావాలని కేటీఆర్ ఆదేశించింది. నిన్న సుప్రీంకోర్టును కూడా ఎఫ్ఐఆర్కు సంబంధించిన క్వాష్ పిటిషన్ను సంబంధించిన వ్యవహారం తేలిపోవడంతో అటు హైకోర్టుకు విభిన్నంగా తాము జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో కేటీఆర్ తరఫు న్యాయవాది పిటిషన్ను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఇందుకు సంబంధించి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ ముందు హాజరవుతున్న క్రమంలో కేటీఆర్ మరొకమారు కీలకమైన వ్యాఖ్యలు కొన్ని చేశారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈకి సంబంధించి చూసుకుంటే తెలంగాణ కావచ్చు, భారతదేశంలో కావచ్చు ఫార్ములా ఈని రేసును తీసుకురావడం మంత్రిగా అప్పటి పురపాలక శాఖ మంత్రిగా తాను తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో ఒకటిని. దాని కారణంగా అంతర్జాతీయ రేసర్లతో పాటు పరిశ్రమ ఈ మొబిలిటీ నాయకులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసించడం గర్వకారణంగా కేటీఆర్ అభివర్ణించారు. ఇదే సమయంలో తనపై కేసులు రాజకీయంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు కేసులు నమోదు చేసినంత మాత్రం అవి తనను అప్పుడు వచ్చిన హైదరాబాద్ కావచ్చు, తెలంగాణకు కావచ్చు వచ్చిన ప్రతిష్టతో పాటు తనకు కలిగించిన సంతోషాన్ని తొలగించలేవని కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. తనకు బ్రాండ్ హైదరాబాద్ ముఖ్యమైనది. ఎప్పటికీ కూడా నాడు కావచ్చు, నేడు కావచ్చు, రేపు కావచ్చు, భవిష్యత్తులో ఏ రోజుకైనా సరే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తనకు ముఖ్యం. అందుకు అనుగుణంగానే తాను కార్యక్రమాలు చేశాను. అప్పుడు ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ రావడానికి కృషి చేశాను తప్ప అంతకుమించి ఏవి కావు. ఇప్పటికి సంబంధించి మరొకమారు తాను ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన వివరాలకు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తానని కేటీఆర్ మరోమారు ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అప్పుడు ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఎఫ్ఈఓకు సంబంధించి చెల్లించిన 46 కోట్ల రూపాయలు ₹1 కూడా దుర్వినియోగం కాలేదు, ప్రతి రూపాయికి లెక్క ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఏసీబీ ఆరోపించిన అవినీతి కావచ్చు, ఈడీ నమోదు చేసిన ప్రకారం మనీ లాండరింగ్ కావచ్చు ఎక్కడ ఉందని కూడా కేటీఆర్ ప్రశ్నించారు. పూర్తిగా హెచ్ఎండిఏ ఖాతా నుంచి బదిలీ చేసిన నగదు మొత్తం ఎఫ్ఈఓకు పోయిన నేపథ్యంలో ఇక్కడ అవినీతి ఎక్కడుందని కేటీఆర్ మరొకమారు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వాళ్ళు రాజకీయ కక్షపూరిత ధోరణితో తాను ఈ కేసులు నమోదు చేశారని, ఫార్ములా ఈ రేసును ఏకపక్షంగా రద్దు చేయడంతో ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడంతో రాష్ట్రానికి నష్టమైందని కేటీఆర్ మరొకమారు స్పష్టం చేశారు. దురుద్దేశంతో రాజకీయ పగతో తాను తప్పు చేయకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కేసులు నమోదు చేస్తుంది. ఇవన్నీ కూడా చట్టం ముందు న్యాయం ముందు నిలబడబోవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా మరొకమారు స్పష్టం చేశారు. కోర్టులు న్యాయస్థానాలతో వాస్తవాలు వెల్లడవుతాయని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్దకు బీఆర్ఎస్ నేతలు చేరుకుంటారు. కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి నేరుగా బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్తారు. ప్రధానంగా ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తుంది. ఈ ఈసీఐఆర్ ఆధారంగా కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నించున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా వాటిని అనుసరించి కేటీఆర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. ఓవర్ టు స్టూడియో.